ఫ్రెండ్స్, నా యొక్క పోలిటిక్స్ పుస్తకంలో నేను రచించిన కవిత్వం చదువుతాను. దయచేసి ఒక్క 2 నిమిషాలు చాలా జాగ్రత్త వినండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపం తెలపండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఎన్నికల చదరంగం అనేది ఒక టాపిక్ ఉంది. దీంట్లో 49 పేజీలో రాశాను. ఇది నా పోలిటిక్స్ పుస్తకం. చదువుతా వినండి. ఎన్నికల సమయంలో రాజకీయాలు జోరుగా ఉంటాయి. ఎన్నికలు అయ్యాక రాజకీయాలు బోరుగా ఉంటాయి. ఎన్నికల సమయంలో ప్రజలు హుషారుగా ఉంటారు. ఎన్నికలు అయ్యాక ప్రజలు బేకారుగా ఉంటారు. ఎన్నికల ప్రచార ప్రారంభంలో మాటలు కలుస్తాయి. ఎన్నికల చివరి రోజున చేతులు కలుస్తాయి. అంటే ప్రారంభం రోజున అన్న వస్తా అన్న ఈ మాటలు మాత్రం ఉంటాయి. అది ఎన్నికలు రేపు ఎలక్షన్ అనగానే చేతులు అంటే డబ్బులు కలుస్తాయి. అంటే నాయకుడు డబ్బు నీ చేతికి ముట్టడం, నువ్వు ఇంకొకరి చేతికి ముట్టడం, అంటే డబ్బులు కలుస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పక్షులు ఒకే దగ్గర వచ్చి కూర్చుంటాయి. ఎన్నికలు అయ్యాక అన్ని పక్షులు వారి గృహాల్లో వెళ్ళిపోతాయి. ఎన్నికల సమయంలో బీర్లు చిందుడే కనిపిస్తుంది. ఎన్నికలు అయ్యాక మొత్తం ప్రజల్ని పిండుడే కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో యువకులకు జెండాలు దండాలు కనిపిస్తాయి. ఎన్నికలు అయ్యాక యువకులకు మాటలు సూక్తులు కనిపిస్తాయి. ఎన్నికల సమయంలో పండగ చేసుకుంటూ ప్రజలుంటారు. ఎన్నికలు అయ్యాక అసలైన పండగ నాయకులు చేస్తుంటారు. ఇది పాలిటిక్స్. ఎన్నికల సమయంలో నాయకుడు వేసేది ఎసరు మాత్రమే. ఎన్నికలు అయ్యాక నాయకుడు తీసేది పసరు మాత్రమే. ఎన్నికలు ఎప్పటికీ యువకులకు కళ, నాయకులు అదే సమయంలో వేసేది వల. ఓటు వేసేది మనమే, ప్రశ్నించేది మనమే, గలం విప్పేది మనమే, గోతిలో పడేది మనమే. ఎవరు మారాలి ముందు? రాత్రికి రాత్రి నోటు పట్టే వ్యక్తి మారుకుంటే సమాజం ఎలా మారుతుంది? ఇట్స్ కాల్డ్ ఎన్నికల చదరంగం. ఇది నా పోలిటిక్స్ పుస్తకంలో రాసిన కవిత్వం. ఫ్రెండ్స్, ఎవరన్నా పుస్తకం కొనుక్కోకపోతే మీ యొక్క నంబర్ కామెంట్లో పెట్టండి. నేను వాట్సాప్లో మీతో టచ్లో ఉంటాను ఫ్రెండ్స్.